smaller than the smallest, మేటి వస్తువునందున మేటి ఎగుచు, bigger than the biggest, అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి, the one who stands there as an eternal witness. ఆత్మయే అణువు, అణువునే బ్రహ్మమగును. It is this Atma, and that Atma is divine Brahma. కనుక ఆత్మనే అణువు, అణువునే బ్రహ్మ. So this Atma is Anura. బ్రహ్మ, అణువు, ఆత్మ మూడు కూడాను ఒక్కటే, పర్యాయ పదములు మాత్రమే దైవత్వానికి. Therefore Atma, the atom and Brahma are synonymous. కనుకనే దీనిని తెలుసుకోవడానికి సైంటిస్ట్ అంతా కూడాను ఈ యొక్క సర్వత్రా ఉన్నటువంటి యొక్క దివ్యతత్వం ఒక్కటే అని తెలుసుకోవడానికి 1000 సంవత్సరాలు పట్టింది. Scientists have taken about 1000 years to know this principle of unity. కానీ ఈనాడు వీడు తెలుసుకున్నటువంటిది చిన్న ఆవుకాయంత తెలుసుకున్నారు, గుమ్మడికాయంత అహంకార పడుతున్నారు. Today they have known very little, but they have got the ego of the size of a pumpkin. కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరముల పూర్వము, This truth thousands of years ago. ఇప్పుడు కలియుగము, This is Kali Age. పోయినది ద్వాపర యుగము, The bygone one is Dwapara. ముందు దానికి ముందు త్రేతాయుగము, Prior to that Treta. త్రేతాయుగానికంటే ముందుగా కృతయుగము. కృతయుగము లోపలనే చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ తత్వాన్ని గుర్తించాడు. Even before the Kruta age, Prahlada could know this truth. ఇందు కలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు. Prahlada said that he is here, and you cannot say that he is not there. God is everywhere. వెతకి చూచిన అందందే కలడు, కలడు, కలడు. Wherever you search for him, you find him there. ఆనాడు ప్రహ్లాదుడే చెప్పాడు. Prahlada said then, ఎక్కడ చూచినా ఉన్నటువంటిది భగవత్ తత్వమే, it's divinity ఎక్కడ present చూచినా everywhere. ఉన్నటువంటిది అణుతత్వమే. It is this ఈ atom present అణుతత్వమే everywhere. దైవత్వము. This atomic power is divinity. అణువులోన ఘనములోన ఉన్నది కూడా దైవత్వమే It's in microcosm and అనేటువంటి macrocosm. ఏకత్వాన్ని Divinity is గుర్తించడం present. చేతనే ఈ ప్రహ్లాదుడు అన్నిటినీ సాధించుకొని దేహాభిమానమును మర్చి చేతనే దైవత్వములో లీనం పొందాడు. It's because of the essential unity, oneness that Prahlada could experience. He could give up దేహాభిమానమే his ఉంటే body attachment. పర్వతం నుంచి కింద వేసేసంలో అయ్యో పడతానేమో అని భయం ఉంటుంటుంది, అతనికి లేదు. నారాయణ నారాయణ నారాయణ, ఆ నారాయణతోనే నవ్వుకుంటూ కింద పడ్డాడు. He had no body attachment at all, because when he was thrown out of the mountain top, he didn't cry. He was not afraid of anything. మదగజంలో తెచ్చి త్రొక్కిస్తూ ఉంటుంటే అప్పుడు కూడా నువ్వు అయ్యో మదగజం త్రొక్కితే నేనేమైపోతాను అనే భయం లేదు. నారాయణ నారాయణ నవ్వుకుంటూనే ఉంటున్నాడు. And mighty elephants were there, and they were allowed to trample on his body. He was not విష సర్పములు fear-stricken. తెచ్చి కరిపించుకుంటూ వచ్చారు. Poisonous snakes were brought there. కానీ దానిని చూచిన తక్షణమే పూలమాల మాదిరి తీసుకొని నారాయణ నారాయణ అన్నాడు. He accepted the poisonous serpent as a garland, repeating God's name. ఈ విధంగా కూడాను సర్వత్రా కూడాను దేహాభిమానం వదలి దైవాభిమానంతోనే జీవిస్తూ వచ్చినాడు. Prahlada lived without any body attachment. all the time. అందువలనే ప్రతి అణువు కూడాను దైవమే అని Therefore, every atom is God. ప్రపంచానికి చాటుతూ వచ్చాడు. He publicized to God, to the world. ఆ గురువులంతా కూడాను All those teachers, ఆ యొక్క రాక్షస తండ్రి అయినటువంటి వాడి దగ్గరికి వచ్చి హిరణ్యకశిపుని దగ్గరికి, they approached Hiranyakashipu the father. అయ్యా ఏమిటి ఈ బిడ్డ యొక్క మహత్యము? They said, what's the mystery behind this child? కించిత్తైనా దేహాభిమానం లేదు. He has no body attachment, even a fraction. తన్ను నిశాచరుల్ పొడువా When he's attacked by the demons, దైత్య కుమారుడు, your son, మాటి మాటికి ఓ పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ మహాపన్న శరణ్య అంచును తించెగాని. when he was attacked by the demons, your son went on praising God. తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు. He had never shed a tear. He was never చిన్న పిల్లవాడికి fear-stricken. భయం అనేది లేదు, This- కంటి నీరు అనేది కార్చలేదు. ఆనందములతో తాను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దైవచింతన చేస్తున్నాడు అన్నారు. This boy never cried. He never shed a tear. He went on singing the glory of అనగా God. దైవత్వాన్ని గుర్తించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నిరంతరము ఆనందమే తప్ప
విచారం అనేటువంటిది ఏమాత్రము ఉండదు. It only means the one who realized God would be in the state of bliss. ఎవరు విచారం చేసేది? దేహాభిమానం గలవాడే విచారం చేసేది. Who is worried usually? The one of ఈ body దేహానికి attachment worried. సంబంధించినటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు తాను చింతించి తాను విచారం చేస్తుంటాడు. If he broods over the past, the losses and the difficulties he had, he goes on worrying. దేహము ఒక ఇన్స్ట్రుమెంట్. Body is an instrument. ఇది పుట్టినది గిట్టక తప్పదు. When the moment is born, it's bound ఈ to పుట్టుకతో die. పాటు కూడాను గిట్టు కూడాను దీంతో చేరి వచ్చింది. The birth will be followed by death. కనుక ఎందుకు మనం విచారం చేయాలి? Why should we worry? ఏనాటికైనా తప్పింది కాదు We're bound to die someday or other. అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి నిరంతరము ఆనందము. The one who realizes this truth will be in a state of bliss.